దాడి చేసి గాయపడిన తర్వాత మళ్ళీ అతని పైన కేసు పెట్టడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ ఒక్కరు కూడా ఈరోజు స్పందించకుండా మేము ఇదే విధంగా చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా, లేకపోతే ఈ ప్రభుత్వం అసమర్థతని, ఈ ప్రభుత్వం చేతగానితనాన్ని, ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇస్తున్న హామీల అమలు గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ ఎవరు ప్రశ్నించినా, ఎవరు ఎదురు తిరిగినా, ఈ రాష్ట్రంలో హక్కుల గురించి, విధుల గురించి ఎవడ మాట్లాడినా సరే ఇదే విధంగా ఆటవికంగా, రాక్షసంగా దాడి చేస్తామనే విధంగా ఈ రోజు ఆ హత్యను మనం పరిగణించాం. ఇది ఏది ఏమైనా మరొక్కసారి నేను దళిత వ్యతిరేకిని, నా భావజాలను కూడా దళిత వ్యతిరేక భావజాలమని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఈ హత్య ద్వారా నిరూపించుకున్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గాల వారు కానీ, వెనుకబడిన వర్గాలు కానీ, ముఖ్యంగా అణగారిన వర్గాల్లో, వెనుకబడిన వర్గాల్లో ఉన్న మేధావులు కానీ, న్యాయవాదులు కానీ వీరందరూ కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన, ఈ వెనుకబడిన వర్గాలను అణచివేసే భావజాలాన్ని మనం వ్యతిరేకించి ఒక పోరాట రూపంలో తిరగబడితే